హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. వాళ్ళు వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా కరకరలాడే రిబ్బన్ మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్నట్లయితే కరకరలాడుతూ గుల్లగా చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వచ్చేసి మిల్లులో పట్టించిందైనా పర్లేదు, ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు. అలాగే ఇందులోకి ఒక 1/2 కప్ దాకా శనగపిండిని వేసుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం పుట్నాల పప్పు పొడిని కూడా యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేడి చేసుకున్న ఆయిల్ని కానీ గీని కానీ వేసుకోవాలి. ఇలా వేసి కలుపుకోవడం వల్ల మనకి మురుకులు చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయి. ఈ ఆయిల్ కానీ గీ కానీ వేసి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనం పిండిని ముద్ద కడితే ఈ విధంగా ముద్ద కట్టే విధంగా ఉండాలి. మనకి అప్పుడే రిబ్బన్ మురుకులు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ మన చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే మనకి మురుకులు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలాంటి బిళ్ళను తీసుకొని వేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ఎంతైతే సరిపోతుందో అంత పిండిని తీసుకొని వేసుకోవాలి. ఇలా ఇందులోకి సరిపోయేంత పిండిని పెట్టేసుకొని మిగిలిన పిండి అంతా ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఉంచుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మంట ఎక్కువగా పెట్టుకొని వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్లయితేనే మనకి మురుకులు అనేవి వేసుకున్న వెంటనే పైకి వచ్చేస్తాయి. ఇలా ఒక సైడ్ అంతా బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చాక అలాగే ఆయిల్ బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసుకున్నట్లయితే ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నట్లయితే అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా తీసేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి. పక్కకు తీసిన వెంటనే వేయకుండా 1 నిమిషం పాటు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తర్వాత వాయి వేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుంటూ ఉన్నట్లయితే చాలా తొందరగా అయిపోతాయి. ఈ విధంగా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ఈ రిబ్బన్ మురుకులను తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ 15 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ సింపుల్ టేస్టీ రిబ్బన్ మురుకుల్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.